శ్రద్ధాభక్తులు లేనిది ఏ మంచి కార్యమైనా సరిగా సాధించలేము. ప్రతి దానికి మంచి కార్యాన్ని సాధించాలంటే శ్రద్ధ భక్తి తప్పకుండా ఉండాలి. శ్రద్ధ అంటే దాని మీద మనకి చాలా అదే ధ్యానంగా ఉండి చేయవలసింది. భక్తి ఏమంటే దాని ఏంటంటే కేవలం దండం పెట్టుకో కూర్చోవడం కాదు, దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. అయితే ఈ శ్రద్ధాభక్తులు కూడా 3 విధాలు. ఎందుకు? సత్వరజస్తమో గుణాలు ముఖ్యం కదా జీవికి. సత్వరజత్వ దాన్ని బట్టి తప్పకుండా అది 3 విధాల. శ్రద్ధామయోయం పురుష యోయ శ్రద్ధత్వే సహా. ఈ పురుషుడు శ్రద్ధామయుడు. ఎవడు ఏ శ్రద్ధని బట్టి వాడు ప్రవర్తిస్తాడో అటువంటి ఫలితాన్నే లభిస్తాడు. అవి 26 రకాలుగా ఉన్నాయి. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థి, దానం, నమస్య, స్వాధ్యాయ, తప, ఆర్జవం, దయాభూతేషు, అలోలుత్వం, మార్గం, హ్రీహి, అచాపలం, తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో, నాతిమానిత. ఇవి ఇలా ఉన్నాయి. అటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఏ సత్కార్యమైనా మనం సాధించాలి. ఆ శ్రద్ధాభక్తులు లేనిది సత్కార్యాలను మనం సాధించలేము. సాధించినా అది చెడుకే వస్తుంది. అలా కాకూడదు. తప్పకుండా ప్రతిది కూడా ఎంతో అంతో లోక సంగ్రహం అంటే లోకోపకారంగా ఉండాలి. అంటే అందరికీ ఇష్టపడింది. దానివల్ల లోకులు కూడా కొంత లాభాన్ని పొందేటట్టు, దాన్ని హర్షించినట్టు, దాని మీద వాళ్ళు ధ్యానం ఉంచినట్లు చెయ్యాలి. శ్రద్ధాభక్తులు కాబట్టి దానికి ఈ 26 కూడా దానికి చాలా అవసరం. మనం చేశాను కదా, ఈ 26 చెయ్యాలి.